మీ బర్త్‌డేస్ అన్నిట్లా గుర్తుండిపోయింది హ్మ్. 2021 ఏనా? అవునండి. అసలా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బన్నీ గారు ఇక్కడి నుంచి ముంబై వచ్చి అయ్యాన్‌తో కలిసి మీ బర్త్‌డే సెలబ్రేట్ చేయడం ఏంటి సార్ ఆ బాండింగ్ ఏంటి? అంటే అదేం లేదండి. 2020లో మా బ్రదర్ పోయారు. హ్మ్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాక్ ఇన్ మై లైఫ్ మాట కరోనాలో. మీ ఓన్ బ్రదర్. నా ఓన్ ఓన్ బ్రదర్. బ్రదర్. నాకన్నా 2 ఇయర్స్ పెద్దోడు. ఓకే. వెరీ క్లోజ్ అండ్ వెరీ ఏమంటారు ఢిల్లీలో చదివాను. తన దగ్గర ఉండి చదువుకున్నాను. ఓకే. ఓకే. సో వెరీ వెరీ క్లోజ్ బాండింగ్ మాట. యెస్ సార్. సో అన్ఎక్స్‌పెక్టెడ్‌గా 1 మంత్‌లో జరిగిపోయింది. హ్మ్. జరిగిపోయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఏమంటారు బాగా నాకు డిస్టర్బ్ అయిన ఫ్యాక్టర్ అది హ్మ్. ఓవరాల్‌గా. హ్మ్. హ్మ్. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఆ టైంలో నేను బాగా లోలో ఉన్నా. లోలో ఉన్నప్పుడు యూవీ క్రియేషన్స్ వంశీ ఉన్నారు కదా! వంశీ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. వంశీ వీళ్ళందరూ ఏంటంటే నన్ను చేరప్ చేయడానికని ముంబై తీసుకెళ్లారు. హ్మ్. చెప్పకుండా. హ్మ్. "ఏరా కిందకి రారా" అని చెప్పి కార్‌లో ఎక్కించుకొని ఆళ్ళ ఫ్లైట్‌లో తీసుకెళ్ళిపోయారు. హ్మ్. తీసుకెళ్ళిపోయారు. నేను అక్కడ మామూలుగా ఆళ్ళతో ఉన్నాను. ముంబై అంటే ఎప్పుడు ఎళ్ళే రెగ్యులర్ ప్లేసే కానీ అదే. కొంచెం బ్రేక్. ఆ! ఉన్నాను. ఆ చిన్న లోలోనే ఉన్నాను. హ్మ్. కానీ సడన్‌లీ ఈయన రూమ్‌లోకి ఎంటర్ అయ్యారు. నాకు వస్తున్నట్టు కూడా తెలీదు. అయాన్‌ను ఈయన ఎంటర్ అయ్యారు. నేను షాక్ అయిపోయా. అయ్యో! మీరెందుకండి ఇక్కడి వరకు వచ్చారంటే, లేదు సార్ అని టీ షర్ట్ ఇచ్చాడు ఆయన. ఓకే. ఇప్పటికి ఉంటుంది టీ షర్ట్ అది నా దగ్గర. ఆ! పాపం ఆయనే కొనుక్కొని తీసుకొని టీ షర్ట్ ఇచ్చారు. హ్మ్. సో దట్స్ వాట్ పర్సన్ టు పర్సన్ ఒక బాండింగ్ అంతే ఉంటుంది కదా! చూసారా? అసలంత దట్ అంటే ఒక స్టేచర్‌లో లేదంటే ఒక బౌండరీలో పెట్టుకుంటే జరిగేవి జరిగేది కాదవి. కాదు. హ్మ్. సో దోస్ మూమెంట్స్ మేక్స్ ఏమంటారు ఒక బాండింగ్ క్రియేట్ చేయడం గాని, చాలా ఒక స్పెషల్‌గా కనిపిస్తాయి కదా! స్పెషల్‌గా కనిపిస్తే ఇంకా అలాంటి పర్సన్‌కి మనం కూడా డెడికేట్ అయిపోతాం కదా! ఆటోమేటిక్‌గా. అయితే మీ ఫస్ట్ హీరో ఏమో చైతన్య గారు. మీ ఫస్ట్ డైరెక్టర్ ఏమో సుకుమార్ గారు. యెస్. ఈరోజు చైతన్య గారేమో నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయారు ఒక దండేలతోటి. సుకుమార్ గారేమో అసలు వేరే లెవెల్‌లో వేరే ఉన్నారు. లెవెల్‌లో ఆ! ఉన్నారు. మరి ఇప్పటికి అలాగే ఉంటదా? అయ్యో! వాళ్ళని సుకు చూస్తూ వాళ్ళ అంటే నాకు భయమేస్తది. ఎందుకంటే నాకు మామూలుగా సుకు అని పిలవడం అలవాటు. బట్ తన స్టేచర్‌కి గాని, తన దీనికి గాని అది నలుగురిలో ఉన్నప్పుడు గమ్ముని సుకు అని పిలవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటది. నాకన్నా ఏజ్‌లో కూడా పెద్దతను. పెద్దాయన. హ్మ్. బట్ మా ఇద్దరికున్న రిలేషన్‌లో ఆ అలవాటు నాకు. హ్మ్. అది ఇప్పుడేంటంటే ఇబ్బంది పడుతుంటే ఒకసారి తనతోనే అనేసాను. సుక్కు నాకు ఎలా పిలవాలో తెలియదు. అసలు అట్లాంటివి ఏం పెట్టుకోకు నువ్వు. ఏం పర్వాలేదు నేను చూసుకుంటా అంటున్నాను గానీ, ఇప్పుడు నేను బయటికెళ్ళినప్పుడు మాత్రం సుక్కు గారు అంటున్నాను. లేదా సుక్కు సార్ అంటున్నాను. హ్మ్. బట్ ఆహ్, ఆహ్, ఏదైనా కూడా సుక్కు ఆయనకి నాకున్న ఒకటుంటది. హ్మ్. అంటే ఎలా చెప్పాలంటే దీస్ ఆర్ లైక్ బ్లెస్సింగ్స్ అనుకోవాలండి నేనంతే. హ్మ్. ఇంతమంది పెద్దోళ్ళతో హ్యాపీగా రూమ్‌లో కూర్చొని టీ తాగుతూ నాకున్న నా నోట్లోకొచ్చిన మాటలు, హ్మ్. నాకున్న అది నవ్వవ్వచ్చు, బాధ అవ్వచ్చు లేదా చెప్పుకోగలగడం. చెప్పుకోగలగడం అనేది రియల్లీ దట్ ఈస్ ఎ